సినిమా ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అది ఒకటి పక్కన పెడితే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆడపడుచులతోటి ఎక్కడ వేధింపులకు తట్టుకోలేకపోతామో అని ముందు నుంచే మీకు చెల్లెళ్ళు ఉన్నారా, అక్కలు ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఎవరైనా ఇంకా మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారా అని క్వశ్చన్లు వేసి పెళ్లి చూపులకు వెళ్తున్నారనమాట. సో ఈ ఆడపడుచుల వేధింపులు తట్టుకోకుండా వాళ్ళతోటి మంచి ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. ఆడపడుచులది తరతరాలుగా యుగాలుగా జరుగుతూనే ఉన్నట్టుంది. దానికి ఒక పులి స్టాప్ అసలు పడుతుందంటారా ఎప్పుడైనా? ఎందుకు ఎలా పడుతుంది? ఆడపిల్లలు పుట్టద్దా? పుట్టాలి మ్యామ్. ఆడపిల్లలు పుడుతూ ఉన్నంతకాలం వాళ్ళు ఆడపడుచులే, అంతే కదా. అంతే. అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళు ఆడపడుచులు అని పిలువబడే అమ్మాయిలు. ఓకే. అయితే ఏంటంటే ఇది ఎక్కడికి పోదు, ఇదేమీ మార్పు ఉండదు. వాళ్ళు ఎక్కడికి పోతారు? కాకపోతే ఏంటంటే కొద్దిగా గారాబం, కొద్దిగా ముద్దు మురిపం, కొంచెం హెచ్చులు ఇవన్నీ ఉంటాయి ఆడపిల్లలకి పుట్టింట్లో ఉన్నప్పుడు. కొత్తగా అన్నకో తమ్ముడికో పెళ్ళైనప్పుడు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతారనమాట. అది చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు ఇంట్లో. పెంపకాల్లోనే వస్తుంది అంతా కూడా. ఇప్పుడు 20-25 ఏళ్ళు పుట్టింట్లో పెరిగినప్పుడు అవన్నీ రావా? ఓకే. ఇప్పుడు అబ్బాయి అనుకో, ఒకడే అబ్బాయి అనుకో, అబ్బో వీడు యువరాజు, వీడు అది, వీడు ఇది, వీడికేంటి, వీడు బ్రహ్మాండం ఎత్తేస్తుంటారు. వాడు అవే బుద్ధులు వచ్చేస్తాయి. వాడు చదవడం సంధి లేదు, ఏమి లేదు, వాడికి జులాయి వేసలాగా తయారవుతాడు. అలాగే అమ్మాయిలు కూడా అంతే. అతిగారాబం అతి ఇదంతా అయిపోతుంది. చదువుకున్నప్పటికీ, తను పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళినప్పటికీ, బిడ్డ తల్లి అయినప్పటికీ కూడా ఆ నేచర్ అనేది పోదు. మళ్ళీ ఇక్కడ పుట్టింటికి వచ్చింది అనుకో, మళ్ళీ తల్లిదండ్రులు అలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి మా అమ్మాయి మా బుజ్జి అలసిపోయావే, చిక్కిపోయావే, నల్లబడిపోయావే, ఏం తింటున్నావో ఏం లేదు, నీ మొహం రా కూర్చో తిను ఊరికే పెట్టేస్తా, ఇది ఉండనే ఉంటుంది. సో ఇక్కడికి రాగానే ఆవిడ మెంటాలిటీ మళ్ళీ పాతదైపోతుంది. ఓకే. అరే నాకు పెళ్ళయింది, నేను పెద్దదాన్ని అయ్యాను అనేది చాలా తక్కువ. సహజంగా ఇదైతే ఉండనే ఉంటుంది. అంటే ఇది తప్పని నేను అనట్లేదు, తప్పుడుగా ప్రవర్తిస్తారని కూడా నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ వీళ్ళలో చెడ్డతనం బయటపడుతుందంటే, అంటే అప్పటి వరకు వాళ్ళలో చెడ్డతనం ఉండకపోవచ్చు, అది వాళ్ళు కూడా చెడ్డతనం అని వాళ్ళకే తెలీదు. ఎప్పుడైతే అన్నకో తమ్ముడికో పెళ్ళి అవుతుందో, అమ్మాయి వస్తుందో, అప్పుడు అవి బయటపడతాయి. ఇప్పుడు కూడా నేను దాన్ని చెడ్డతనం అనట్లేదు. ఏదైతే పెంచినటువంటి పెంపకం ఉందో, నేచర్ ఉందో, అది బయటకు వచ్చి తను ప్రవర్తించే తీరు అవతల అమ్మాయికి బాధ కలిగించడమే ఆడపడుచు అంటా నేను. ఓకే. కానీ ఆడపడుచు అంటే మ్యామ్, ఈ ఇంట్లో ఆవిడ ఆడపడుచు అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు అత్తారింటికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ కోడలువేగా, అక్కడ నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో ఇక్కడికి వచ్చే కోడలు కూడా అలానే ఇబ్బంది పడుతుందిగా. అక్కడ నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇక్కడికి వచ్చి అయ్యో నేను అక్కడ పడ్డాను, ఇక్కడ మా అక్క లేకపోతే అదే మా అన్న భార్య ఇట్లా పడకుండా ఉండాలి అని అనుకోవచ్చుగా. అనుకోవచ్చు. కొంతమంది అత్తగారింట్లో కూడా పుట్టింట్లో చేసినట్టే చేసేవాళ్ళు ఉన్నారు. గారాలు పోవడం ఉన్నారు. నాకు అది నచ్చదు, నాకు ఇది నచ్చదు, మా ఇంట్లో అయితే అలా ఉంటాను, మా ఇంట్లో అయితే ఎలా తింటాను, నాకైతే మా ఇంట్లో ఎలా చేస్తారు, నేను అడగగానే తీసుకొస్తారు, నాకు వద్దంటే ఇమీడియట్గా ఇంకోటి తయారు చేసి మా అమ్మ పెడుతుంది, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్న తమ్ముడు భార్యలు ఎవరైతే వస్తారో వాళ్ళ ముందు సరిగ్గా ఉండలేకపోతారు. ఇందులో 2 ఉన్నాయి. మంచిగా ఉండే అమ్మాయి ఆడపడుచులు ఉన్నారు. నిజంగా అన్నల్ని కానీ తమ్ముళ్ళని కానీ బాగా చూసుకుంటారు. ఆ వచ్చిన వదినో మరదలను కూడా బాగా చూసుకుంటారు, చూసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చిన అన్న భార్య కానీ తమ్ముడు భార్య కానీ తేడా. ఈ అమ్మాయి మంచిదైతే అక్కడ తేడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయిని అనవసరంగా చెడ్డగా సృష్టించి చెడ్డదాన్ని చేసి అన్నదమ్ముల దృష్టికి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నా భార్య రాగానే మా అక్క కానీ మా చెల్లి కానీ ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి వీళ్ళ మీద ద్వేషం పెట్టేసుకుంటారు. ఇంకా నిజంగానే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో అవి బయట పెట్టేసుకుంటారు. మనసులో భావాన్ని బయట పెట్టేసి అనేసేయడము చేసేస్తుంటారు. దానివల్ల కొత్తగా వచ్చిన అమ్మాయికి అంతా కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. అసలే మా ఇల్లు కాదు అనుకుంటా వస్తారు వాళ్ళు కదా. ఇక నుంచి ఇదే నా ఇల్లు అనుకుంటే ఎవరు వస్తున్నారు చెప్పమ్మా? ఇది నా ఇల్లు కాదు, మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళింటికి వస్తున్నాను, వీళ్ళింటికి వస్తున్నాను, వీళ్ళెవరు వీళ్ళింటికి. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా
పరాయి అమ్మాయిని చూసినట్టే చూసేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఉన్నారు. మనమ్మాయి అని ఎవ్వరు ఎంతమంది అనుకుంటున్నారు నాకు చెప్పండి. అయ్యో పైకి అందరూ మాటలు చెప్పేవాళ్ళే మా కోడల్ని బాగా చూసుకుంటామని. నిజంగా మనసులో తెలియాలి మనం చూసుకుంటున్నామా అనేది, ఇతర వాళ్ళకి కూడా తెలియాలి చూస్తుంది నిజంగానే అనేది. కానీ అందరూ బాగా చూస్తున్నాం అంటారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా మంది బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది సహజంగానే మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు బాగానే చూస్తారు. కానీ కోడలు వ్యతిరేకం అయిపోతుంది అక్కడ. అత్త మంచిదైతే కోడలు వ్యతిరేకం, కోడలు మంచిదైతే అత్త వ్యతిరేకం. ఇది నా ఎప్పటి నుంచో ఉన్నదే, ఇది దీన్ని పక్కన పెడదాం. అలాగే ఆడబడుచు ఏం చేయాలి? ఇప్పుడు అన్నదమ్ముల పెళ్ళిళ్ళైనా, ఇంట్లో శుభకార్యాలైనా, గృహప్రవేశాలైనా, ఏ చిన్నదైనా సరే ఆడబడుచు రావాలి, ఆడబడుచు రావాలి, ఆడబడుచు రావాలి, మా ఇంటి అమ్మాయి అంటారు. ఎందుకనంటే మా ఇంటి ఆడపడుచు ఆ అమ్మాయి అంటే మాకు మహాలక్ష్మితో సమానము. ఇంకో ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన మా ఇంట్లో ఏ శుభకార్యానికైనా మా అమ్మాయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే దూరం పెట్టారని ఆ అమ్మాయి కూడా బాధపడకుండా ఎప్పుడు నీకు ఇంటితో సంబంధాలు ఉంటాయి అని తెలియజెప్పడం కోసం పిలుస్తారు. మరి అలాంటప్పుడు ఈ ఇంటి అమ్మాయి ఆడబడుచు అన్ని ఆ అమ్మాయి చేత్తోనే చేయించాలి అని అనుకుంటున్నప్పుడు, కొత్త కోడలు వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయితోటే వెల్కమ్ చెప్పించాలి. ఎందుకనంటే ఇప్పుడు అత్తగారు వయసులో పెద్దది, ఆవిడ ఏదైనా సమస్య వస్తే బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఈ అమ్మాయి కోడలతో సమానమైన వయసు కావచ్చు, కొంచెం పెద్ద చిన్న అయి ఉండొచ్చు. అంటే సమకాలీనులు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినప్పుడు అసూయ ద్వేషాలు ఉంటాయి వాళ్ళ మధ్యన, ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక దాంట్లో బాగా చదువుకుందనో, జడ పొడవుగా ఉందనో, నాకన్నా తెల్లగా ఉందనో, నాకన్నా హైట్గా ఉందనో, ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, ఏదో ఒకటి వస్తుంది ఇద్దరి మధ్యలో. అది అసూయకి కారణం అవుతుంది. ఆ అసూయ వాళ్ళిద్దరిని కలవనికుండా చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు, నేను ప్రతి చోట ఇదే మాట చెప్తున్నా, దేనికైనా కారణము తల్లిదండ్రులే. ఒక వయసు వచ్చే వరకు మాత్రమే, ఒక వయసు దాటాక అనవసరం, అది వాళ్ళకి విచక్షణ. అది ప్రతిదానికి తల్లిదండ్రులు వెనకాలండి నడిపించరు. ఒక వయసు వచ్చే వరకు కూడా అన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. ఇది కూడా ఏంటంటే కొత్త కోడలు వస్తుంది అని అంటే మీ ఇంటి ఆడపడిచిన ఎటు పిలుచుకుంటారు. అన్నయ్య పెళ్ళి అవుతుంది, నువ్వు ఉండాలమ్మా, నువ్వే పెళ్లి కొడుకుని చేయాలి, నువ్వే అది చేయాలి, అది అన్నీ పిలుస్తారు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే హారతి నువ్వు ఇవ్వాలమ్మా అని చెప్పి అమ్మాయితో హారతి ఇప్పించడము. అంటే హారతి ఇప్పించడం ఒకటే కాదు, నవ్వు ముఖంతో రావదినా అని చెప్పి చక్కగా చేయబట్టుకుని లోపలికి తీసుకురావటం, ఆమెకి గది చూపించటము, కొంచెంసేపు తను ఆమెతో కూర్చొని మాట్లాడటము, తర్వాత ఏమైనా తాగుతావా తింటావా అనడము. పెళ్లి కూతురు అంటే మేకప్తో వస్తుంది, ఆ పూల జడ, పట్టు చీరలు, ఆ జ్యువెలరీ అంతా హెవీగా అవంతా తీసేసి ప్రశాంతంగా కూర్చోవాలని అమ్మాయికి అనిపించినప్పుడు ఒక సాయం కోరుకుంటుంది అమ్మాయి. ఎందుకు చెప్పండి ఇంత డీప్గా చెప్తున్నాను? ఇప్పుడు జడ వేశారు, హెయిర్ స్టైల్ చేశారు, ఎన్ని పిన్నులు పెడతారు? అవును. శారీ కడితే ఒక 20 పిన్నులు పెడతారా? పెడతారు. మరి తలలో ఎన్ని సేఫ్టీ పిన్స్ పెడతారు, పువ్వులు పెట్టడానికి ఎన్ని పిన్స్ పెడతారు, అవన్నీ కనపడవు, తీసుకోలేరు. మళ్ళీ విగ్గు పెట్టి జడేస్తారు కొంతమందికి, అవి ఊడి రావు, ఒక హెల్ప్ కావాలి అంటే తను వెళ్ళాలి. కరెక్ట్. వదినా నేను చేస్తాను, ఒక ఫ్రెండ్ లాగా, వదినా అని పిలవకపోయినా ఇప్పుడు ఈ రోజుల్లో పేర్లు పెట్టి పిలుచుకుంటున్నా, చక్కగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఏమో నేను తీస్తాను, నేను హెల్ప్ చేస్తానని చెప్పి చక్కగా అన్నీ తీయచ్చు. తనకి ఏదైనా డ్రెస్ కావాలంటే తీసి ఇవ్వచ్చు. పడుకో వదినా, నీకు ఏమైనా కావాలంటే నన్ను పిలు, నేను నీకు అందుబాటులో ఉంటానని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లుక్ ఏదైనా సరే, ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ బెస్ట్ ఒపీనియన్ అంటారు కదా. ఆ ఫస్ట్ సిచ్యువేషన్, ఫస్ట్ లుక్లోనే, ఫస్ట్ మీట్లోనే అది జరిగిపోవాలి. అది ఇంకా మళ్ళీ ఒక గంట తర్వాత రాదు. కరెక్టే. ఆ ఇంప్రెషన్ అనేది దీని మీద ఒక టాపిక్ ఉంది. అది నిజంగానే అంటే పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయినా కూడా పిల్లల్లో ఏదైనా చేస్తుంటే మా సైడ్ ఎవరు లేరు, మీ సైడ్ అయ్యి ఉంటుంది మొత్తం. అదే వచ్చిన దగ్గర నుంచి ఇంకా తేడాలు చూపిస్తూ ఉంటారు. మీ ఇంట్లో అలాగా, మా ఇంట్లో ఇలాగా, మా ఇంట్లో ఇలాగా, మీ ఇంట్లో ఇద్దరు అనుకుంటుంటారు. అదేదో స్టార్టింగ్లో బాగానే కలిసిమెలిసి మాట్లాడుకుంటున్నట్టే ఉంటారు. ఆ చనువు ఎక్కువయ్యే కొద్దీ మీమా అని వచ్చేసి డిఫరెన్స్లు పెరిగిపోతాయి, గొడవల కిందకి వచ్చేస్తుంది వాళ్ళకి. అది కూడా మంచిది కాదు. అందుకనే ఆ సయోధ్య స్నేహం కలిగించడం కోసం తల్లిదండ్రులు ఇలా చేయించాలి. అంటే ఎవరితో ఒకరితో దిష్టి తీయించడము, లోపలికి పిలిచి కూర్చోమ్మని కూడా అనరు, ఈ ఎతుక్కుని అక్కడెక్కడ నుంచునే అమ్మాయిలు కూడా ఉన్నారు. కొత్త పెళ్లి కూతురు అంటే చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఎక్కడన్నా కూర్చోబెట్టడం, ఆ రాత్రిపూట అయితే పడుకో అని చెప్పటము, భోజనం టైం అయితే భోంచేద్దుగాని అనటము, స్నానం చేయనటము, ఆమెకు కావాల్సినవన్నీ అందించడం లాంటివి చెయ్యాలా లేదా? కొత్తగా వచ్చిన ఇల్లు అన్నీ తనకేం తెలియవు. అక్కడ వచ్చినప్పుడు ఏది ఎక్కడ ఉందో తెలియదు, తను ఎక్కడ కూర్చోవాలో, తనకి ఏ రూమ్ ఇస్తారో, తను ఎవరితో కూర్చొని అన్నం తినాలి, ఎవరితో మాట్లాడచ్చు, అసలు వాబి వరుసలు అక్కడ చాలా మంది బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా తెలియదు, ఎవరో తెలియక మామూలుగా ఇట్లా కూర్చుంది అనుకో, అమ్మాయికి ఎంత గర్వం చూడు, మన బంధువులు అని తెలిసి కూడా మొహం తిప్పుకుని కూర్చుంది అనేస్తారు. ఈ పరిచయాలన్నీ చేయాలి. కరెక్ట్.
పెళ్ళికి వచ్చినా సరే పెళ్లిలో ఏం గుర్తుంటుంది, ఉమ్. ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత బంధువులు ఉంటే ఆ పరిచయాలు అప్పుడు చేయాలి. చేయాలి. వాళ్ళు ఉంటారు కదా, కొద్ది రోజులు ఉంటారు. పాత ఉమ్. రోజుల్లో ఎక్కువ రోజులు ఉండేవారు, ఇప్పుడు అవును. ఎంత ఉంటున్నారు వాళ్ళ ఇష్టం. అదే. ఒక రోజు 2 రోజులన్నా ఉన్నారనుకో, ఉమ్. ఆ ఉన్న అన్ని రోజులు కలిసిమెలిసి కలుపుకోవాలి అమ్మాయిని. ఈ చుట్టాలైనా సరే, అమ్మ ఏం చేస్తున్నావు రా, నీకేమి ఇష్టం, నువ్వు తింటావు, నువ్వే నీకు వచ్చా ఇది చేయటం, ఇవాళ ఇది చేస్తున్నాము, ఉమ్. నీకు వచ్చా, నీకు ఇష్టమేనా అన్నావు అనుకో, ఆ బుర్ర వెలుగుతుంది అమ్మాయికి, అవును. బల్బు. అవును కదా, నేను చేయనా అని వస్తుంది. అంటే ఆ రియాక్షన్ని మీరు తీసుకురావాలి అమ్మాయిలో. ఎస్. అంతేగాని ఒక శిలలాగా ఒక చోట కూర్చోబెట్టేసి నన్ను చూసి కాళ్ళు తిప్పుకుంది, నన్ను చూసి మొహం తిప్పుకుంది, నేను అటు వెళ్తుంటే చూసి కూడా పలకరించలేదని మీరు అలాంటి మాటలు మాట్లాడితే ఆ అమ్మాయి కూడా నెగిటివ్ ఫీలింగ్స్ అలాగే పెరుగుతూ ఉంటాయి. అవును. బంధువులేంటి, ఆడపడుచు ఏంటి, ముఖ్యంగా ఆడపడుచు గురించి వస్తే ఉమ్. తను నేను చెప్పినట్టు ఉండాలి. తోడుగా ఒక ఫ్రెండ్ లాగా, అక్కలాగానో చెల్లిలాగానో అలా ఉంటుంటే వాళ్ళ మధ్యన బంధం బాగుంటుంది. ఎప్పుడైనా ఆ అమ్మాయి వెళ్ళిపోయినా వదిన ఎప్పుడు వస్తుంది అని ఈ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అనమాట. వదిని చూడాలని తను వస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరు వచ్చినప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, శారీస్ కొనుక్కోవచ్చు. ఏముందమ్మా, ఒక 1000 రూపాయలు ఒకరికొకరు ఖర్చు పెట్టుకోలేరా, నేను ఈ శారీ నీకు కొనిపెడతాను వదిన అని కొనిపెట్టచ్చు. తను ఏదైనా బాగుంది ఇది అని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటుంది అనుకో, తనకు తెలియకుండా తను బిల్ పే చేయొచ్చు, తెలిసైనా చేయొచ్చు, నేను ఇస్తానుండు అనొచ్చు. అది ఏంటంటే బంధాన్ని పెంచుకునే ప్రయత్నం, అంతేగాని నేను ఆడబడుచుని నాకు పెట్టాలి నువ్వు పెట్టాలి. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, మీరు ఆడబడుచుల ఇంటికి వెళ్ళకూడదు, ఆడబడుచులే మీ ఇంటికి రావాలి, మీరు అన్నదమ్ములు దగ్గర తినాలి కానీ మీరు పెట్టకూడదు అని కూతుళ్ళకి నేర్పిస్తారు. ఇది 1000% రాంగ్ అంటా నేను. ఈ రకంగా పాతకాలంలో తల్లిదండ్రులే పిల్లలకి శత్రుత్వాన్ని పెంచారు, శత్రువుల్ని చేశారు. సిబ్లింగ్స్ మధ్యన శత్రుత్వాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే తల్లిదండ్రులే కారణం అని నేను ఘంటాపదంగా చెప్తాను. ఇవన్నీ నేర్పరం. ఏంటంటే తన అత్తగారైనంత మాత్రాన కూతుర్ని కూడా ఒక పాత్ర ఇచ్చి, ఒక స్థానం ఇచ్చి, కోడలికి ఆమెను దూరం చేయటం, ఆమెను కోడలికి దూరం చేయటం, అంటే ఒక బంధాన్ని నువ్వు దూరం చేస్తున్నావు. కొద్ది రోజుల తర్వాత తెగిపోతుంది ఆ బంధం. నీకు ఆనందమా కదా? ఖచ్చితంగా బాధే ఉంటుంది. మరి దీనికి రీజన్ ఎవరు, కారణం ఎవరు? తల్లిదండ్రులు పిల్లల మధ్యన బంధం పెంచడానికి ప్రయత్నించాలి కానీ కొట్టుకుంటారు పిల్లలు. కొట్టుకుంటున్నంత మాత్రాన మీరు కొట్టుకుంటూనే ఉండండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తామా? కొట్టుకోవద్దని వెనకలు అవుతామా? కొట్టుకోవద్దని. అలాగే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కూడా అభిప్రాయ భేదాలు, అసూయ ద్వేషాలు ఉంటే కూడా అవి సరిచేయాలి. అలా చేయకుండా పెళ్ళిళ్ళు అవ్వడమే ఇలా ఎడం చేసేస్తారు. కూతుళ్ళని కొడుకుల్ని ఎడం చేసేస్తారు. ఆ ఎడం చేసినప్పుడు ఇది కరెక్ట్గా ఉందనుకుంటారు, వాళ్ళు కూడా దూరంగానే ఉంటుంటారు. ఎంతసేపు కూడా తన కూతుళ్ళింటికి తన కోడలు వెళ్ళకూడదనే చూస్తుంది అత్తగారైన. ఏం నా కూతుళ్ళతో నువ్వు చేయించుకుని తినేదేంటి, నువ్వు వెళ్ళకు. కొడుకు చెప్తుంది అనమాట, తీసుకెళ్ళద్దు. జన్మలో ఆడపడుచింటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు, కారణం అత్తగారు మగుడు. మహా 1-2 సార్లు వెళ్తే కూడా సరైన రిసీవింగ్స్, మర్యాదలు, తిను తాగు కూర్చో అనేది కూడా జరగని కోడళ్ళు ఉన్నారు. ఉన్నారుగా, నేనే చూశాను, నాకు తెలుసు. అందుకే ఇంకా అలానే ఉన్నాయి కదా. ఆ తప్పు ఎవరిది? ఆడపడుచుదా? ఆడపడుచు ఏంటి, ఆడపడుచు అని దెయ్యమా భూతమా? కాదు కదా. ఆ అమ్మాయిని అలా తయారు చేసింది ఆ తల్లే. ఇది నేను అరిచి చెప్పచ్చు, తిట్టి చెప్పచ్చు, అవసరం లేదు. ఇదేంటంటే ఆ బుద్ధి లేని తత్వాలు, బుద్ధి లేని వాళ్ళమ్మల పెంపకాలు, బుద్ధి లేని ఆచార సాంప్రదాయాలు, ఇవన్నీ వెరసి ఆడబడుచు అని ఒక ముద్ర వేసి చెడ్డ చేయటం ఆడపిల్లల్ని. ఏ ఆడపిల్లలు బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమి లేదు. అయితే అవి పుణికి పుచ్చుకున్న ఆడపిల్లలు ఈ రోజులకి నీ వయసు ఉన్న అమ్మాయిలు కూడా వాళ్ళ వదినల్ని బాధ పెడుతున్నారు. ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక బుద్ధి తెచ్చుకోండి అమ్మాయిలు. ఏంటంటే నీలాంటిదే ఆ అమ్మాయి కూడా, నీకు అక్కడ ఒక ఆడబడుచు ఉంటుంది కదా, అంటే నా ఆడబడుచు కూడా అలాగే చేస్తుంది అంటే నువ్వు చేయకు. ఇక్కడ మీ ఇద్దరు బాండ్ బాగుంటుంది కదా, నీకు ఇక్కడ ఈమెతోనే బాగోదు, అక్కడ ఆమెతోనే బాగోదు, నీకు ఇద్దరితో చెడుతుంది కదా. అట్లీస్ట్ నీకు ఒక్కరితోనున్న బంధం బాగుంటుంది కదా, నీకు ఒక ఫ్రెండ్ కావాలి. నీకు లైఫ్ టైం ఫ్రెండ్గా నిలబడగలిగేది నీ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, నీ వదిళ్ళు, నీ మరదళ్ళే. నీతో సమానంగా 2-3 ఏళ్ళు వెనక ముందు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. నీకైనా పెద్దవాళ్ళు నీకన్నా ముందే పోతారు, వాళ్ళు ఎవరు మిగలరు. నీతో మిగిలేది సిబ్లింగ్స్, నీ తోడబుట్టిన వాళ్ళు, ఈ ఆడపడుచులు, ఇలాంటి వాళ్ళే మిగులుతారు. ఈ బంధాన్ని కజిన్స్, మీ బంధాన్ని మీరు కాపాడుకోవాలి. అంతేగాని అమ్మలు చెప్పారు, నాన్నలు చెప్పారు, తాతలు చెప్పారు అని అనుకుంటే వాళ్ళు పోతారు. మీకు ఇప్పుడు మిగిలింటే కూడా మీరు ఒంటరిలు అయిపోతారు. మీకు ఎవరుంటారు? మీరే, మీ పిల్లలు, మీ మగుళ్ళు, మీ మనవాళ్ళు మీరే ఉంటారు. మీకు ఎవరు మిగలరు. అందుకనే ముందు నుంచి అమ్మాయిలు మేల్కొని మన బాండ్, మన స్నేహం మనం చూసుకోవాలి. అమ్మవాళ్ళు ఇలాగే చెప్తారని వినాలి, అదే మారాలి. అంతేగాని అమ్మ చెప్పిందని చెప్పి తూచా తప్పకుండా ప్రవర్తిస్తే
అటు తను ఆడపడుచుతో అక్కడ రిలేషన్ కోల్పోతుంది, ఇక్కడ తను ఒక ఆడపడుచుగా ఇక్కడ తన వదినతో రిలేషన్ కోల్పోతుంది. దానివల్ల ఇన్ ఫ్యూచర్ తనకి సన్నిహితులు ఎవరుంటారు? ఇదే సందర్భంలో నేను ఇంకో మాట చెప్తా, కజిన్ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇదే పద్ధతిగా ప్రవర్తిస్తుంటారు. అంటే అహంకారాలు గర్వాలు డబ్బు అహంకారాలు కావచ్చు, ఎనీ అవ్వచ్చు. ఆ అహంకారాలతోటి అన్నీ ఉన్ననాడు ఏమీ కనపడవు, ఏమీ వినపడవు, ఏమీ లెక్క ఉండదు. కరెక్ట్. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక రోజు వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నా ఒంటరితనంతో బాధపడాల్సిందే. అట్లీస్ట్ మనసుకి స్వాంతన ఉండదు, మనసుకి ప్రశాంతత ఉండదు, జీవితంలో ప్రశాంతత ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఒంటరివై మిగిలిపోయి వేగుతూ ఉండాలన్నమాట. అది తెలుసుకోవాలి, వయసులో తెలుసుకోవాలి. ఇప్పుడు వయసులో ఉన్న నీలాంటి అమ్మాయిలు అందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది. సిబ్లింగ్స్తో కానీ ఇలాంటి వదినలతో కానీ. మరి కావాలి కదమ్మా, ఎప్పుడైనా నువ్వు పుట్టింటికి రాకపోయినా నీ ఇంట్లోనే నీ కూతురుకో నీ కొడుకో రేపు 20 ఏళ్ళు లేక పెళ్లి చేస్తావు. నీకు తోడు కావాలి, ఇంట్లో పెళ్లి పనులకు కావాలి, షాపింగ్ కావాలి. ఒకదాని వెళ్ళి చేసుకుంటే ఏం సంతోషంగా ఉంటుంది నీకు? ఏడుస్తూ చేసుకోవాలి. మీ ఆయనతోనో నీ కొడుకునో తీసుకెళ్ళి నువ్వు షాపింగ్ చేసుకోవాలి. అదే కానీ నీకు ఒక ఆడవాళ్ళతో షాపింగ్ ఎంత బాగుంటుంది. అక్క ఇది తీసుకో, వదిన ఇది తీసుకో, ఇది బాగుంటుంది, అది తన రంగుకి ఇది బాగుంటుంది, తను సన్నగా ఉంటుంది కదా ఇది బాగుంటుంది, సజెషన్స్ చేస్తారు. ఆ సెలక్షన్ అనేది ఎంతో మనసుకి ఏమంటారు దాన్ని, డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆరోగ్యంగా, సంతోషంగా, రిలాక్స్డ్గా, ఎంత సంతృప్తిగా ఉంటుంది ఆ షాపింగ్ అనేది. నీకు అలా షాపింగ్ చేసుకోవడానికి నీకు ఎవరు మిగులుతారు? నువ్వు ఒక్కదాని వెళ్ళి నీ కొడుకుతో మీ ఆయనతో చేసుకోవాలి. అది మగవాళ్ళతో చేసిన షాపింగ్ ఏం బాగుంటుంది? అంటే అటువంటి ఆనందాలు లైఫ్ని, ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. అది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది, ఇలా చెప్తే అర్థం కాదు. కరెక్ట్. కాబట్టి మనం భరించాలి అట్లా. అది అలవాటు చేసుకోవాలి. ఇది ఈ వీడియో చూసిన ఎవరైనా అమ్మలైనా సరే కూతుళ్ళని మార్చండి. నీ వయసు అమ్మాయిలు ఎవరైనా సరే చూస్తే ఇది చూసి నేర్చుకోండి. మన అమ్మలు అలాగే చెప్తారు, మన లైఫ్ని మనం చక్కగా దిద్దుకుందామనే జ్ఞానం కలిగి ఉండాలి, విచక్షణ ఉండాలి. కరెక్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి